నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ప్రపంచాన్ని కలవరపెడుతున్న యుద్ధ భయాలు తగ్గనున్నాయా? మరికొన్ని గంటల్లో ప్రపంచానికి శుభవార్త వినిపించవచ్చు అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హార్ముజ్ జలసంధి, అణు ఒప్పందం, ఆర్థిక ఆంక్షలు ఇలా ఎన్నో కీలక అంశాలపై అమెరికా ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా భారత పర్యటనలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది అని ఆయన వెల్లడించారు. ప్రపంచానికి త్వరలోనే మంచి వార్త అందవచ్చని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ప్రధానంగా హార్ముజ్ జలసంధి అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలలో కీలక పాత్ర పోషించే ఈ మార్గాన్ని ఇరాన్ నియంత్రించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ మార్గాన్ని మళ్లీ పూర్తిగా తెరవటంపై చర్చలు వేగంగా సాగుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒప్పందం దాదాపు పూర్తయింది అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు డ్రాఫ్ట్ ఒప్పందంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. అయితే మరోవైపు ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమంపై రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. అమెరికాపై పూర్తి నమ్మకం లేదని, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామని ఇరాన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు కూడా కొంత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా అంతర్గత రాజకీయాల్లోని ఈ ఒప్పందంపై తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిపబ్లికన్ నేతలు ఇరాన్కు ఎక్కువ రాయితీలు ఇస్తున్నారని ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు, ఆయిల్ కంపెనీలు, అంతర్జాతీయ దౌత్య వర్గాలు ఈ చర్చల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరి రూబియో చెప్పిన గుడ్ న్యూస్ నిజంగా ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పుతోందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలనుంది.